ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో ఈరోజు 5వ అంతర్ జిల్లా బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ 2024 టోర్నమెంటుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పతాకం ఆవిష్కరించారు. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ పాస్ట్ చేయగా క్రీడాకారుల చేత గౌరవ వందనం స్వీకరించి బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వ్యవహారాలు సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకే అసెంబ్లీ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతంలో నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులను వెలికి తీసేందుకు త్వరలో సీఎం కప్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, ఎన్పి వెంకటేష్, డివైఎస్ఓ శ్రీనివాస్, లక్ష్మణ్ యాదవ్, జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జాకీర్, అడ్వకేట్, ప్రధాన కార్యదర్శి నసరుల్లా, హైదర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ 2024-25 is open. Country and the glory of the sports. Jai Hind, Jai Telangana. Thank you. Now I request you, Basketball Association మహబూబ్ నగర్ మన ముఖ్య అతిథులు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు ఉపదుల కోత్వాల్ గారు, శ్రీ ఆనంద్ గౌడ్ గారు, మొహమ్మద్ షబీర్ అహ్మద్ గారు, ఎన్ రాజేందర్ రెడ్డి గారు, ఎన్పి వెంకటేష్ గారు, జాబిర్ బిన్ సయీద్ గారు, మొహమ్మద్ అబ్దుల్ హాదీ గారు, వీరబ్రహ్మచారి గారు, ఎస్ వినోద్ గారు, ఖాజా ఫైజుద్దీన్ గారు, శ్రీ శ్రీనివాస్ గారు, వివిధ జిల్లాల నుంచి 5th తెలంగాణ స్టేట్ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కు వచ్చిన ప్లేయర్లకు అందరికీ, అండర్ 16 ప్లేయర్స్లకు అందరికీ పేరు పేరున అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 17 జిల్లాల నుంచి మీరందరూ కూడా ఇక్కడ రావడం, మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న ఈ స్టేట్స్ ప్రోగ్రామ్ కు మీరందరూ కూడా ఇంత పెద్దగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు అభినందిస్తూ, మీ అందరికీ తెలుసు గత 10 సంవత్సరాల్లో ఏ ఒక్క ఈవెంట్ కూడా సరిగా కాలేదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏదైతుందో స్పోర్ట్స్ అంటేనే నెగ్లెక్ట్ చేసింది. స్పోర్ట్స్ అంటే కేసీఆర్ గారిని అడిగితే, ముఖ్యమంత్రి గారిని అడిగితే అసలు నేను గిరిదాండి ఆడలేదని చెప్పిన. అటువంటి ఆయనకు స్పోర్ట్స్ అంటేనే ఏందో కూడా తెలియదు. కాబట్టి మన స్పోర్ట్స్ తెలంగాణలో చాలా వెనుకబడిపోయింది. కానీ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ లవర్, ఒక యూత్ ఫుట్బాల్ ప్లేయర్ గా ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ధ్యాన్చంద్ స్పోర్ట్స్ డేస్ లలో దీనిని కూడా అప్లోడ్ చేసి నేషనల్ లెవెల్లో మీ ఫోటోస్ వచ్చే విధంగా కూడా మేమంతా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ విధంగా చాలా ముందుకెళ్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రతి మండల లెవెల్లో కూడా మేమందరూ కూడా కట్టడానికి ప్రయత్నాలు చేస్తూ, అంతేకాకుండా ప్లేయర్స్ అందరికి కూడా ఒక శుభవార్త, సీఎం గారు ఈ స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయడానికి గ్రామాల నుంచి స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరి ప్రతిభను కూడా గుర్తించడానికి ఏదైతుందో సీఎం కప్ అనే ప్రోగ్రామ్ మనం పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2 నాడు దీనిని మనం ఓపెనింగ్ చేసుకొని 21st నుంచి నవంబర్ 21st అక్టోబర్ నుంచి 24th నవంబర్ దాకా ఏదైతున్నదో ప్రతి గ్రామంలో స్పోర్ట్స్ ఆడి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా బాస్కెట్ బాల్ లో మీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి సీఎం కప్ కొట్టే విధంగా మీరు అందరూ కూడా ఆడాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే దాని ద్వారా మంచి ప్రైజెస్ ఉన్నాయి, మంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా స్టేట్ స్థాయి ఏదైతున్నదో సీఎం కప్ ను పెట్టి మీ అందరి ప్రతిభను ఏదైతుందో ముందుకు తీసుకురావడానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. అంతేకాకుండా ఈ ఆడిన ప్లేయర్స్ లలో గెలిచిన ప్లేయర్లు కానీ, ప్రతిభ ఉన్న ఓడిపోయిన ప్లేయర్స్ కానీ అందరినీ డేటా ఫీడింగ్ చేస్తాం. ప్రతి గ్రామంలో గవర్నర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటాలో అందరి పేర్లను అన్నిటిని కూడా
డేటా ఫీడింగ్ చేసి ఒక క్లిక్ కొట్టగానే పలాని గ్రామంలో మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ ఎవరు అని అంటే వాళ్ళ పేరు ముందుకు వచ్చే విధంగా మనమంతా డేటా ఫీడింగ్ కూడా చేయబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా కోచెస్, పీఈటీలు వీళ్ళందరూ కూడా కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్ రాకుండా, వాళ్ళ సాలరీ సరిగ్గా లేకుండా, వాళ్ళ పిఆర్సీ ఏదైతే వాళ్ళకి అందకుండా వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఆ 69 మంది కోచెస్ ఉన్నారో వాళ్ళకి కూడా శుభవార్త అతి త్వరలో తెలియజేస్తున్నాం. సగం పిఆర్సీ నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది, మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా సగం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులు అన్నిటిని కూడా భర్తీ చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా రేపు జరగబోయే ఈ ప్రోగ్రామ్స్ లలో పీఈటీలు, హెడ్ మాస్టర్లు అందరూ కూడా పెద్ద పీట వేస్తారని చెప్పి రూపాయలు ఇవాళ మనం అందరం కూడా తెలంగాణలో స్పోర్ట్స్ బడ్జెట్ గా పెట్టుకున్నాం. దాని ద్వారా గతంలో ఏదైతే స్పోర్ట్స్ లో పెండింగ్ లో ఉన్న టీఏలు కానీ డిఏలు కానీ పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్ కానీ షూస్ కానీ వాళ్ళకి కావాల్సిన బాస్కెట్ బాల్స్ కానీ లేకపోతే వివిధ క్రీడా రంగంలో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నిటిని కూడా మనం అన్నిటిని కూడా చేకూర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అంతేకాదు మన ముఖ్యమంత్రి గారు మన సియాల్కి వెళ్ళి సౌత్ కొరియాలో వెళ్ళి అక్కడ యూత్ గురించి స్పోర్ట్స్ గురించి ఏ విధంగా మన తెలంగాణలో యూనివర్సిటీ పెట్టాలా, యూనివర్సిటీలో పిల్లలకి ఏ విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఏ విధంగా వాళ్ళ టెక్నిక్స్ నేర్పియాలి, ఏ విధంగా మనం అందరం కూడా నేషనల్ లో గెలవాలా, ఏషియన్ గేమ్స్ లో గెలవాలా, అదే విధంగా ఒలింపిక్స్ లో కూడా వెళ్ళి మీరందరూ కూడా ఆడే విధంగా మా ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు మనకున్న హకీంపేట స్కూల్ కానీ, స్పోర్ట్స్ స్కూల్ కానీ, కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ కానీ, హనుమకొండలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ కానీ ఇవన్నిటిని కూడా బాగు చేసి అక్కడ చాలా విద్య వాళ్ళ పిల్లలకి అందరికి కూడా ఇప్పించే విధంగా కూడా మనం చేస్తున్నాం. అంతేకాదు మొన్న ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ లో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉండాలని చెప్పి కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు అందరి ఏదైతుందో మేమందరూ కూడా ఫాలో అప్ చేస్తున్నాము. తప్పకుండా అతి త్వరలోనే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు జరగబోయే 29వ